హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది నేను మార్నింగ్ స్టార్ట్ చేసినటువంటి వ్లాగ్. ఈ వ్లాగ్లో మీకు నేను నిన్న చెప్పినటువంటి ట్రై చేసిన రెసిపీ ఎలా చేశాను అనేది కొంచెం డీటెయిల్గా చెప్తాను. టైం వచ్చేసి 10:15 అవుతుంది. నేను ఇంట్లో పనులన్నీ రెడీ అయిపోయినాయి. నేను కూడా పూజ చేసేసుకొని చక్కగా పనంతా రెడీ అయిపోయింది. ఇప్పుడే కూర్చొని కొంచెం ఏమేమి వర్క్స్ చేసుకోవాలి అట్లా నా వర్క్లోకి వెళ్తాను అనమాట. మా డైనింగ్ ఏరియాలోంచి చూసారా వ్యూ ఎంత బాగుందో. సో మీ అందరికీ చెప్పాను కదండి, ఫస్ట్ టైం ఏదో నామకే వస్తే చేశాను, కానీ అంత పర్ఫెక్ట్గా ట్రై చేయలేదు. సో ఈరోజు ఏం చేశానంటే కొంచెం నెయ్యి తీసుకొని నెయ్యి అప్లై చేశాను. యూజువల్గా బటర్ వేస్తారు, బటర్ నా దగ్గర లేదు. సో ఎకోబేక్ వాళ్ళది, ఆడీ ఎకోబేక్ వాళ్ళది నేను పేపర్ అనేది మంచిగా బేకింగ్ ట్రే మీద పెట్టుకున్న తర్వాత ఈ బ్రెడ్స్ మీద నేను చక్కగా ముందు అప్లై చేసేటప్పుడే నెయ్యి రాసేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, అలాగే కొంచెం ఆరిగానో, ఇవన్నీ పెప్పర్ పౌడర్ ఇవన్నీ చల్లుకున్న తర్వాత బ్రెడ్ పైన కూడా కాలిద్ది కాబట్టి కొంచెం క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ రావడానికి పైన కూడా నెయ్యి అప్లై చేశాను. సో ఇప్పుడు ధైర్యంగా ఓవెన్ అయితే ఆపరేట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆన్ చేసుకోవడానికి ముందుగా టెంపరేచరు 180 degrees అంటే 150కి 200కి మధ్యలో పెట్టాను. 10 minutes టైం ఇచ్చేసేసి మనకి పవర్ ఆన్ చేశాను అనమాట. రాడ్స్ సెలెక్షన్ వచ్చేసి 2 రాడ్స్ సెలెక్ట్ చేశాను. పైన కింద 2 ఆన్ అవుతాయి అనమాట. అవి చేసేసిన తర్వాత పెట్టేశాను. ఇవి ఇలా పెట్టిన తర్వాత మనకేంటంటే ప్యాన్ మీద ఉంటే అటు కదిపి ఇటు కదిపి మొత్తం అంతా మెస్సీ అయిపోతుంటుంది. సో దీంట్లో ఏంటంటే ఎలా ఉందో అలా జాగ్రత్తగా తీసి పెట్టచ్చు. అవసరమైతే ఒకసారి తీసి మళ్ళీ తిరిగేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, బట్ అవసరం లేదండి. అందుకనే నేను 2 రాడ్స్ ఆన్ ఉండేలాగా ఆప్షన్ పెట్టాను. సో ఇప్పుడు చూడండి సౌండ్ ఎలా వస్తుందో. సో ఆ సౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది ఎంత పర్ఫెక్ట్గా కర్కర్ అంటూ మంచి క్రిస్పీగా, పైన బ్రెడ్ అనేది క్రిస్పీగా, లోపల వెజిటేబుల్స్ చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యి సూపర్గా ఉందన్నమాట. సో ఇంకా దానికి అడిషనల్గా మయోనీస్ అప్లై చేసుకొని మళ్ళీ టొమాటో సాస్ వేసుకొని ఇంకా ఎన్ని కాంబినేషన్స్ కావాలంటే అన్ని కాంబినేషన్స్, గ్రీన్ చట్నీ చేసుకొని అప్లై చేసుకొని తినొచ్చు. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ చేయొచ్చు. అసలు బేసిక్గా చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని ట్రై చేశానండి. చాలా బాగా కుదిరింది. ఎంత క్రిస్పీగా ఉందో చూసారు కదా. సో ఇంకా సాయంత్రం అయితే ఎప్పుడూ ఉండే పనులే. ఏం చేస్తారు మీ రొటీన్ చూపించండి అంటే ఏముందండి, బట్టలు ఉతికామా, ఆరేసామా, తీసుకొచ్చామా, మళ్ళీ ఇలాగ మడతలేసామా. మడతలేకపోతే ఒక మూలన ఒక చోట ఒక కుర్చీలోనో మంచం మీద ఎక్కడో చోట వేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. బట్ సాయంత్రం అయిన తర్వాత ఖాళీగానే ఉంటున్నాం కదా, సో ఇంకాసేపు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే ఆ మెస్సీ అంతా క్లియర్ అయిపోతుందని చెప్పేసి బట్టలన్నీ కూడా మడతేసేస్తున్నాను. మీకు నేను బాబు కోసం చేస్తాను డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చూసేద్దామండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి డ్రై ఫ్రూట్స్ అన్ని తెప్పించాను. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. అంటే మేమున్న ఏరియాలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానండి. ఇక్కడ మా దగ్గర ఏంటంటే చీమలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రతిరోజు గీస్తూనే ఉంటాము, అయినా కూడా మనము ఇంకా సరే తగ్గిపోయాయి అనుకుని ఆదమర్చినప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని మొత్తం తినేసేసి బాదం పప్పు అలాగే కనిపిస్తుంది, కానీ లోపల ఏమాత్రం లేకుండా పౌడర్ చేసేస్తాయి అనమాట. సో ఇంత కాస్ట్లీ పెట్టి తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా మీరు డ్యామేజ్ అవ్వకుండా, మెత్తబడకుండా, క్రిస్పీగా అలాగే ఉండాలంటే మీరు కావాల్సినంత ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని వాడుకొని మిగిలిన వాటిని క్లిప్ చేసేసి, మనకి డిమార్ట్లో కానీ మామూలుగా మీకు ఆన్లైన్ షాపింగ్లో కూడా సీలింగ్ క్లిప్స్ చూపించాను చూడండి, వాటినైనా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు పిన్ చేసేసైనా వీటిని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు, అలాగే క్రిస్పీగా బాగుంటాయి. ఖచ్చితంగా ఇవే తీసుకోవాలని రూల్ ఏం లేదండి. మీ ఇంట్లో ఏ ఉంటే అవి తీసుకోవచ్చు. వీటి ప్లేస్లో మనము వేయించిన వేరుశనగపప్పు అంటే పల్లీలు కూడా ఫ్రై చేసుకొని చక్కగా పొట్టు తీసేసి కూడా వాటిని వీటిలో మిక్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కాకపోతే నేను అంతా డ్రై ఫ్రూట్స్ రిలేటెడే చేస్తున్నాను కాబట్టి అవి ఒక్కటే యాడ్ చేయలేదు. ఇంకా ఎన్ని తీసుకున్నా కూడా అన్నిటికీ మనకి మెయిన్ బేస్గా కావాల్సింది వచ్చేసి ఖర్జూరాలు. ఈ ఖర్జూరా అనేది ఏంటంటే మనము వేసుకున్నప్పుడు బెల్లం అనేది అవసరం లేకుండా చక్కగా లడ్డూ షేప్ చేయడానికి బైండింగ్గా హెల్ప్ అవుతుంది. ముందుగా ఏం చేస్తున్నానంటే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి మన దగ్గర ఉన్న ఈ పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అలాగే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ 3 రకాలు. సో ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటిని ముందుగా ఫ్రై చేసేసుకుందాం. మిగతావి జీడిపప్పు, బాదం కొంచెం మందంగా లావుగా ఉంటాయి కాబట్టి అవి ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు పడుతుంది. సో వేటికి అవి సపరేట్గా ఫ్రై చేసేసుకుంటే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా వేగిపోతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ నేను లడ్డూలాగా చేశాను కానివ్వండి, మీకు లాస్ట్లో ఎలా తయారు చేశానో ఆ స్టెప్ చూపిస్తాను.
అలా చేసి మనం ఒక చిన్న డబ్బాకు పెట్టుకున్నా కూడా ఒక చిన్న స్పూన్ అలా నోట్లో వేసుకుంటే క్రంచీగా తింటూ భలే బాగున్నాయి టేస్టీగా అయితే. సో నేను ఈ చిన్న చిన్న గింజలు ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల అంజీరా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అవి కట్ చేసే లోపల ఇవి చక్కగా వేగిపోయినాయి. బట్ బెటర్ మనం అన్నీ రెడీ చేసుకుని ఫ్రై చేసుకుంటే మాడిపోవడం అలాంటి సమస్య రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు వాటిని తీసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం నెయ్యి ప్యాన్కి ఉంటుంది కదా, సో ఆ నెయ్యి చాలండి. జీడిపప్పు బాదం రెండు కలిపి ఒకసారి ఫ్రై చేసుకుంటాను. ఇవి కూడా కొంచెం బాదం మనకి కనిపించదు కానీ కలరు, జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ అక్కడక్కడ వేగుతుంది కదా, సో అలా చూసుకొని స్టవ్ ఆఫ్ తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఖర్జూర డైరెక్ట్గా వేసానండి. మీరు ఖర్జూరాని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కుదిరితే మిక్సీ వేసుకొని ట్రై చేయండి. లడ్డు చేసేటప్పుడు ఇంకా ఈజీగా బాగా అది మిక్స్ అయ్యి పట్టుకోవడానికి బాగుంటుంది. సో పర్లేదు, నేను చేసినట్టుగా మీరు డైరెక్ట్గా వేసుకున్నా కూడా కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాలన్నమాట. అవన్నీ కూడా ఆ డ్రై ఫ్రూట్ పీసెస్కి కలవడానికి ముందు చెప్పినట్టుగా మీరు కొంచెం గ్రైండ్ చేసి వేసుకుంటే మీ పని అది సులభంగా ఉంటుంది. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చూసుకోండి. ఇక్కడ నేను ఖర్జూర అంజీరా రెండు కూడా వేసేసాను. అవి కొంచెం వేడెక్కినప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఏమైనా తడిదనం ఉన్నా పోతుంది, అలాగే మనకి కొంచెం సాఫ్ట్ అవుతాయి. మనం మెదిపినప్పుడు చక్కగా కలిసిపోయి బైండింగ్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ నేను తీసుకున్న పప్పులన్నిటికీ ఇప్పుడు ఎంత ఖర్జూర చూపించానో అంతకు మళ్ళీ మరికొంత వేసుకోండి, అప్పుడే మనకి మొత్తంగా సరిపోతాయి. సో ఇప్పుడు ఈ విధంగా మనం అన్ని ప్రాసెస్ చేసుకున్నాక చల్లారే వరకు వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టొచ్చండి, కాకపోతే తొందరగా పౌడర్ అయిపోతాయి. ఎందుకంటే వేగి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మనం ఓపిక్గా చేతితోటి ఉంటే చిన్న చిన్న పలుకులుగా చేసుకున్నాక ఫ్రై చేసుకుంటే ఖర్జూరాతో మిక్స్ చేసి లడ్డు చేసుకోవడం పని అయిపోతుంది. సో నేను అలాగ చిన్న ముక్కలుగా చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఇలా చాపర్ ఉంది కాబట్టి. మీకు వీలైతే చాపర్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ అని ఉంటుంది, దాని ద్వారా సరే తీసుకోవచ్చు. సో ఈ చాపర్ ఉంది కాబట్టి నేను దీంట్లో ఇలా చేశాను. మనకేంటంటే చిన్న చిన్న పలుకులుగా కట్ చేసేస్తుంది. కొన్ని చిన్న చిన్నవి పౌడర్ లాగా అవుతాయి, బట్ మిగిలినవన్నీ అయితే మనము ఎలా చేతో మనకి చాకుతోటి కట్ చేసుకుంటామో ఆ షేప్లో బాగా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ లావుగా ఉన్నవి వేసేసుకోవాలి. అవి ఇవి అన్నీ కలిపేసామనుకోండి, ఇవి చిన్న చిన్నవన్నీ కూడా ఫైన్గా పౌడర్ అయిపోతాయి. కాబట్టి ముందు నేను జీడిపప్పు బాదం అవి మంచిగా చాప్ చేసుకున్న తర్వాత ఈ చిన్న దినుసులన్నీ కూడా దాంట్లో వేసేసి చాప్ చేసేసాను. ఈ బ్లేడ్ ఏంటంటే పెద్దగా ఉందని చెప్పి తీసుకున్నాను, కానీ ఇది 2 జాయింట్స్గా ఇచ్చాడు. ఒకటి తీసేటప్పుడు ఒకటి ఊడిపోతూ ఉంటుంది, అదే పెద్ద మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇంకా ఫైనల్గా నేను ఖర్జూరం మిక్సీలో వేద్దాం అనుకుంటూనే అసలు కొద్దిగా మెత్తపడింది కదా, బ్లేడ్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో ట్రై చేశాను. మీరు చాపర్లో కానీ మిక్సీలో కానీ లేదంటే చేతితో కానీ మీ ఇష్టం వచ్చిన విధంగా అన్నీ కూడా ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలా చూసుకొని ఖర్జూరం మెత్తబడేలాగా చేసుకొని ఫైనల్గా మంచి సువాసన కోసం కొద్దిగా యాలకల పొడి వేసుకున్నాం అనుకోండి, మనం కలుపుకొని తినేటప్పుడు మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్స్ అంటేనే యాలకుల పొడి ఉంటే బాగుంటుంది కదా. సో ఫైనల్గా అన్నీ కూడా ఇలా రెడీ చేసేసి ఇంక ఇప్పుడు మన పని ఏముంది, అవన్నీ కూడా బైండ్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవడమే. సో ఈ విధంగా కలుపుకునేటప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి ఉంటే ఏంటంటే లడ్డు మంచిగా షైనీగా బాగుంటుంది. సో అందుకోసమని నేను కొంచెం వేసుకున్నాను. మనకి ఇవి ఆల్రెడీ నట్స్ కాబట్టి ఇంకా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవే ఆయిలీ కైండ్ ఆఫ్ సీడ్స్ కాబట్టి ఇంకా నెయ్యి కూడా ఎక్కువ వేసేస్తే మనకి ఒక రకమైన వెగటుగా అనిపించవచ్చు. అందుకని చెప్పి నేనేం వేయలేదు. కొంచెం చేతికి అలా తడుపుకోవడానికి అవసరమైతే కొంచెం మిక్స్ చేయడానికి బాగుంటుందని 1 స్పూన్ అలా పక్కన వేసుకున్నాను అంతే. ఇంక ఇప్పుడు మన పని ఏంటంటే నచ్చిన షేప్లో చేసేసుకొని పక్కన పెట్టుకొని తినటమే. చేయడానికి ఇంతసేపు పట్టింది, కానీ చేసిన తర్వాత ఫ్యామిలీలో తలా ఒక లడ్డు తీసుకుంటే నేను చూపించిన క్వాంటిటీ 2 డేస్లోనే అయిపోతుంది. సో ఇంకా మన ఓపికను బట్టి మన స్తోమతను బట్టి తెచ్చుకొని మనం ఇలా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో పిల్లల కోసమైనా సరే ఇలా చేసి ఉంచి వాళ్ళు డైలీ ఒక లడ్డు తినేలాగా చూస్తే మంచిగా విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా అందుతాయి, హెల్తీగా ఉంటారు. ఇలా ఒక లడ్డు ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చామనుకోండి కడుపు నిండిపోతుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ రెసిపీ షేర్ చేశాను. ఈరోజు మార్నింగ్ టైం అయితే 10:15 దాటింది. బ్రేక్ఫాస్ట్ దోశ చేశాను అండ్ దాంట్లోకి మామూలుగా పల్లి చట్నీ చేశాను. ఇవన్నీ రెగ్యులర్గా చూపించే కదా అని చెప్పేసి అందులో ప్లస్ నాకు రెగ్యులర్గా షూట్ చేయడం అనేది కూడా నేను స్కిప్ చేసేయడం వల్ల తొందరగా గుర్తు రాలేదు. సో ఆ 2 బ్రేక్ఫాస్ట్ చేసి అయిపోయిన తర్వాత ఈరోజు కర్రీ గురించి చెప్తాను. ఇంతకుముందు మీకు నేను బిగినింగ్లో బ్లాగ్ షేర్ చేసేటప్పుడు రకరకాల కూరల ప్రయోగాలు చేస్తూ మీతో చెప్తూ ఉండేదాన్ని. సో అలాగా ఈరోజు ఏం కూర చేద్దామా అని అనుకుంటే సొరకాయ ఉందండి, కానీ అది వండితే కొంచెం జలుబుగా అనిపించింది అన్నాడు నిన్న. సో కొంచెం ఆయాసంగా కూడా ఫీల్ అయితే కాస్త ఆవిరి పెట్టి కొద్దిగా విక్స్ రాసి అట్లా చేశాము. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటిది పెడితే కాలం చల్లగా ఉంది కాబట్టి మళ్ళీ జలుబు చేస్తుందని చెప్పేసి అది పెట్టకుండా
ఫ్రిడ్జ్లో చూస్తే 2 క్యారెట్స్ ఉన్నాయి. సో క్యారెట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి క్యారెట్స్ తోటి నేను ఒక ఈజీగా క్విక్గా, ఇప్పుడు మదర్స్కి ఏంటి ఉదయం పూట హంగామాగా గంటలు రకరకాలు యాడ్ చేసే అంత తీరిక ఉండదు. ఎందుకంటే వాళ్ళని కరెక్ట్గా టైంకి పంపించడం ముఖ్యం, అక్కడ టేస్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ ఆలోచించకుండా. సో అట్లాగా నేను కూడా మీలాగానే ఎంత త్వరగా మినిమం ఇంగ్రీడియంట్స్ తోటి టేస్ట్ కాంప్రమైజ్ కాకుండా మంచిగా చేయొచ్చు అనేది ఆలోచించి నేను అలాగ తయారు చేశాను. ఎప్పుడో లాంగ్ బ్యాక్ షేర్ చేశానులేండి, మేబీ ఇప్పుడున్న ఆడియన్స్కి అయితే తెలియకపోవచ్చు నేను చేసిన రెసిపీ. అది హడావిడిగా ఉంటుంది కదా స్కూల్ టైమింగ్స్లో. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంకొంచెం ప్రిపేర్డ్గా ఉండి చేసుంటే బాగుండేది. ఈసారి ఖచ్చితంగా మీకు ఆ రెసిపీ, క్యారెట్స్ అయితే ప్రస్తుతానికి లేవు, నేను డెఫినెట్గా ట్రై చేసినప్పుడు ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. పొడిగానే ఉంటుంది, దాన్ని మీరు రైస్ రెసిపీగానే చేసుకోవచ్చు, లేదంటే ఒక కర్రీ లాగా చేసైనా అన్నంకి కలుపుకోవచ్చు. నేనైతే కర్రీ లాగా చేసేసి అన్నంకి కలిపాను, మొత్తం అన్నం అంతా మిక్స్ చేసి అలాగే పెట్టి ఉంచడం ఎందుకని. అలా చేస్తే అది ఇంకొంచెం ఫ్లేవరబుల్గా ఉండడానికి ఇంకొన్ని అడిషనల్గా యాడ్ చేయాలి. సో అంత టైం టేకింగ్ తీసుకోకుండా కూరలాగా చేసి తనకి బాక్స్లో పెట్టి పంపించిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. బట్ ఈరోజు ఈ కూర ఇలా చేశాను కదా, టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము అని అనిపించి కొంచెం అన్నం వేసుకొని అది కలుపుకొని తిన్నాను. అసలు నోట్లో అయితే ఎంత కమ్మగా, అసలు ఎంత రుచిగా ఉందంటే తినే కొద్దీ ఇంకా ఎక్కువ తినాలనిపించింది. ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాక టేస్ట్ చేశాను కాబట్టి మళ్ళీ లిమిట్ దాటిపోవడం ఎందుకు, లేటు అన్నం టైంలో తింటాను కదా అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను. భలే కుదిరిందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ దాదాపుగా ఎంటీ ఉన్నాయి, తీసుకుని వస్తే మాత్రం నేను ఆ రెసిపీ ఫస్ట్ మీకు చేసి చూపిస్తాను. అండ్ ఇంతకు ముందులాగా డిలే అయితే ఏం చేయనండి, ఎందుకంటే ఇప్పుడు తనకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఒకటి హెల్తీగా చూసుకోవాలి, అలాగే ఒక వంట మనం ఏదైనా సరే లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి. సాయంత్రం వచ్చేసరికి ఏదో ఒకటి స్నాక్స్ చేసుకోవాలి. ఇక డిన్నర్ అంటే చాలా లైట్గా మ్యాక్సిమం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం, ఉన్న వాటిని బ్యాకప్ చేసుకొని అన్నం వండుకోవడము, ఏదైనా చపాతీ ఏదో చేసుకుంటాం. కాబట్టి డిన్నర్ విషయం పక్కన పెడితే నేను మ్యాక్సిమం ఇప్పటి నుంచి మీకు ఉదయాన్నే లంచ్ రెసిపీస్ ఏం చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను, ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తాను, ఈ 3 ఐటమ్స్ మ్యాక్సిమం ట్రై చేస్తానండి. కవర్ చేసి మీకు రెగ్యులర్ వ్లాగ్స్ లాగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దట్ చూసే వాళ్ళకి మీకు కూడా ఒక డేలో, అంటే ఈ రోజు వ్లాగ్ చూసారనుకో, ఈ రోజు చూసినవన్నీ మీరు నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే నాకు కూడా అనిపిస్తుంది, అరే రేపు ఏం వండుదాము, టమాటాలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయ వేపడానికి టైం పట్టింది, ఎప్పుడు టమాటా కూర ఏం తింటాం, ఇట్లాగా మైండ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇంత స్ట్రెస్ మీకు లేకుండా ఏదో ఒక విధంగా కష్టపడి నేనైతే ప్లాన్ చేసుకోవాలి కదా. సో బాబు కోసం కాకపోయినా ఇంట్లో మనం ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా టైంకి అయిపోవాలి కాబట్టి ప్లానింగ్ అవసరం. నేను చేసినవి పక్కగా షూట్ చేసి మీకు కూడా ఇక నుంచి రెగ్యులర్ బ్లాగ్స్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఉదయాన్నే చేసిన రెసిపీ షూట్ చేయాలంటే మనం ముందు రోజు ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకొని తెచ్చి ఉంచుకుంటే పొద్దున్నే హడావిడి పడకుండా మనం కెమెరా ఆన్ చేసుకొని సైమల్టేనియస్గా చేసేసుకోవచ్చు. సో కమింగ్ బ్లాగ్స్లో మీకు మంచిగా రెసిపీస్, అంటే ఈజీగా అయిపోయే రైస్ రెసిపీస్తో పాటుగా స్నాక్స్ కూడా చూపిస్తాను, మిస్ చేయకుండా చూడండి. ఇప్పటికీ మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి, మీకు అక్కడ కూడా డిఫరెంట్ కాంటెంట్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో హ్యాపీగా మీరు అక్కడ కూడా వాచ్ చేయొచ్చు మీకు నచ్చిన కాంటెంట్ ఏదైనా ఉంటే. అంతేనండి ఇవాళ వీడియో. సో కర్రీ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంది. ఆల్రెడీ నేను చెప్పిన డ్రై ఫ్రూట్ లడ్డు చూశారు కదా, ఇలాగే డిఫరెంట్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ తోటి, మంచి టిప్స్ తోటి మీకు నేను ఇంట్లో ఇప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఏదైనా ట్రై చేసినవి అన్నీ చూపిస్తూ ఉంటాను. మిస్ చేయకుండా హ్యాపీగా మీరు కూడా వాచ్ చేయొచ్చు. అండ్ మీకు కూడా ఇంకా మంచి కాంటెంట్ ఇవ్వడానికి నేను కూడా ట్రై చేస్తానండి. సో ఈ కోవిడ్ వల్ల కొంచెం మన ఛానల్ ఇర్రెగ్యులర్ అయిపోయింది. సో ఇంకొద్దిగా బెటర్గా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను మీ అందరికీ చెప్తూ. ఫస్ట్ చూసారు కదా ఒక చిన్న డెకరేటివ్, ఇది మనకి సమయం ఉండాలండి లేడీస్కి. ఎప్పుడైనా టైం ఉంటే మనకు ఆ టైంని యూటిలైజ్ చేసుకుని మన బ్రెయిన్తో ఏదో ఒక పని చేస్తాం. టైం లేకపోతే ఏం చేస్తాం చెప్పండి, ఎక్కడెక్కడ వదిలేసేసి టైం పాస్ చేసేస్తాం. సో ఎక్కువ మాట్లాడేశాను, పాలు కాచి రెడీగా ఉన్నాయి, ఒక కప్పు పాలు తాగేసేసి హ్యాపీగా నేను నా వర్క్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒకటి అమెజాన్ వీడియో షూట్ చేయాల్సి ఉంది. సో అది షూట్ చేసేస్తే ఆ పని అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక మళ్ళీ సాయంత్రానికి ఏం చేయాలి, ఇంకా నేను ఎడిట్ చేయాల్సిన వీడియో, అలా నా వర్క్ ఉంటూనే ఉంటుంది, నేను చేసేసుకుంటాను. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో చేయడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.